హాయ్ అండి. ఎవరికైనా నిజాలు చెప్తే చురుక్కుమంటుంది, కాలుతుంది గూడా. ఎందుకంటే మనం నిజాలు ఎవరికీ అంతగా పెద్దగా నచ్చవు. అబద్ధాలే బాగా నచ్చుతాయి గాబట్టి మనం అంతే ఈ సమాజంలో ఎక్కువగా అలానే నడుస్తూ ఉంటుంది. నేనేదని చెప్పాను యాక్చువల్‌గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ సూపర్ సిక్స్ పథకాలున్నాయో సంవత్సరం కాలం పూర్తయింది, అమలు చేయట్లేదు. అది అందరికి తెలిసిందే గదా! ప్రజలకి అందరికి టీడీపీ నాయకులకు తెలిసిందే, వైసీపీ నాయకులకి, జనసేన అందరికి తెలిసిందే గదా! ఇది చేస్తా అని చెప్పిందెవరు? గెలిచి అధికారంలోకొస్తే మేము ఇమ్మీడియేట్‌గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు సంవత్సరం కాలం పూర్తయింది, అమలు చేయలేదు. తర్వాత స్టార్ట్ చేశారు. తల్లికి వందనం అని, అలానే రైతు అన్నదాత సుఖీభవ రీసెంట్‌గానే డబ్బులు వేశారు. వేసిన దాంట్లో లోపాలున్నాయని చెప్పుకొచ్చాం. ఏంటి లోపాలు? తల్లికి వందనం అనేది అందరికి పడలేదు. అందరికి పడలేదు. కొంతమందికే పడ్డాయి. ఆ పడ్డ వాళ్ళకి గూడా ఏమైంది? ఇద్దరు పిల్లలుంటే ఒకళ్ళకే పడ్డం, ముగ్గురు పిల్లలుంటే ఒకళ్ళకే పడ్డం. ఇలా జరిగింది. వాళ్ళేం జెప్పారు? ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురు నలుగురు అని పడ్డాయని చెప్పారు. ఆ రోజు వేసే ముందు రోజు గూడా అదే జెప్పారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. తీరా జూసుకుంటే సచివాలయంలో అర్జీలు కుప్పలు తెప్పలుగా కొన్ని బండిలతో అంటే ఒక బండిల్లాగా తయారైపోయినాయి. ఒక కుప్పలాగా తయారైపోయినాయి అర్జీలు. ఒకసారి చూడమని చెప్పండి. అది నిజం గాదా? ఎంతమంది తల్లిదండ్రులెళ్లి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. మా కొడుక్కి తల్లికి వందనం డబ్బులు పడలేదని. ఎంతమంది ఎళ్లి సచివాలయంలో అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. ఇది కళ్ళ ముందే కనబడుతుంది గదా! ఇక్కడ ఈ ఈ ఎంత తప్పు జరిగింది మీకు అర్థమవుతుంది గదా! మరి ఎంతమంది తల్లిదండ్రులకి అన్యాయం జరిగింది మీకు అర్థమవుతుంది గదా! ఈ అన్యాయం ఎత్తి చూపడంలో తప్పేముంది? అలానే రైతు భరోసా, అన్నదాత సుఖీభవ వీళ్ళ వీళ్ళ పేరు పెట్టుకుంది. సరే వీళ్ళు ఏం జెప్పారు? 14,000 సరే 6,000 కేంద్రం ఇస్తది. మిగతా 14 మేము ఇస్తాం అని జెప్పారు. సరే 14,000 ఒకేసారి ఏసారంటే 3 విడతలు గాని మాట మార్చారు. ఇంకేం చెప్పాలి చెప్పండి? ఇదే కదా చెప్పేది. ఒక్కసారిగా ఇస్తే ఎంత యూజ్ అవుతుంది ఆ 14,000 సంవత్సరానికి ఒకేసారి ఇస్తే ఎంత యూజ్ అవుతుంది రైతుకి అని, లేకుంటే ఆ రైతు కుటుంబానికి ఎంత ఉపయోగపడుతుంది? ఇది గదా నా ఆవేదన. ఆ 14,000 అవి వెంటనే ఇచ్చుంటే ఇమ్మీడియేట్‌గా అతనికి చాలా అవసరాలు తీరిపోతాయి. మా విత్తనాలు కొనుక్కుంటారా? లేకుంటే మందులు కొనుక్కుంటారా? లేకుంటే స్ప్రేలు సంబంధించి మందులు కొనుక్కుంటారా? ఇమ్మీడియేట్‌గా ఒక యూజ్ అవుతుంది గదా! నువ్వు 5,000 ఇస్తే అది ఏ పార్టీకి సరిపోతుంది చెప్పండి? నాకు అర్థం కావట్లేదు. ఏ పార్టీకి సరిపోతుంది? 3 విడతలుగా ఇస్తే. ఆ డబ్బులు ఎటు గాను కంటికి కనపడకుండా ఎళ్ళిపోతాయి. అదే ఒక్కసారిగా బల్క్ అమౌంట్ ఇస్తే అతను ఒకదానికి యూజ్ చేసుకుంటాడు. ఒక అవసరానికి. కాబట్టి అక్కడ పెద్ద తప్పు జరిగింది. సరే చాలామందికి పీఎం కిసాన్ 2,000 డబ్బులు పడ్డాయంట గానీ రూ. 5,000 పడలేదు. మళ్ళీ ఇప్పుడు సచివాలయంలో అర్జీలు ఇయ్యమంటున్నారు. సచివాలయంలో అర్జీలు ఇస్తే ఇస్తారా? ఆల్రెడీ తల్లికి వందనం ఇచ్చిన అర్జీలే కుప్పలుగా పడున్నాయి. ఇప్పుడు రైతు భరోసా పడిన వాళ్ళు కూడా ఎళ్లి అర్జీలు ఇస్తే ఇంగా సచివాలయం ఆఫీస్ మొత్తం ఆ అర్జీలతో నిండిపోద్ది తప్ప యూజ్ అయితే ఉండదనైతే నాకైతే అనిపిస్తుంది. జస్ట్ నామకే వాస్తు ఏదో జస్ట్ మొక్కుబడిగా వేశారనైతే నా భావన కనిపిస్తుంది తప్ప ఈ నిజంగా సంక్షేమం మనస్ఫూర్తిగా ఇదిగో ఇది ఇద్దామనైతే వాళ్ళకైతే మనసులో అయితే కనిపించట్లేదండి. ఇది చాలా దారుణం. తల్లికి వందనంలో కోత విధించారు గదా! మళ్ళీ కలెక్టర్‌కి ఏదో ఇస్తాము స్కూల్‌లో బాగు కోసమని అక్కడ గూడా మాట మార్చారు. అదేదో సెపరేట్‌గా ఇవ్వాల్సింది. మీరు చెప్పిందైతే డైరెక్ట్‌గా పిల్లల అకౌంట్‌కి ఇస్తామని చెప్పారు గదా! ఆ డబ్బులు. ఆ రూ. 2,000 మీరు ఎందుకు కట్ చేశారు? కాబట్టి అక్కడ గూడా తప్పు జరిగింది. మరి ఇన్ని లోపాలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అనేది ఆయన నోటి నుంచి రావడమే కష్టం. ఆయన చేయడమే కష్టం. ఎప్పుడు ఆయన అసలకి ఆ దారిని ఎళ్ళడు. పేదవాళ్ళకి రూపాయి డబ్బులియ్యాలంటే ఆయనకి మనసు రాదు. అది మెయిను. అది క్లియర్‌గా మనమైతే ఇంగ ఫిక్స్ అవ్వాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏది చెప్పినా సరే ఒకటి ఫిక్స్ అవ్వాలి మనం. ఇంగంతే. సంక్షేమం ఆయన ఏం చెప్పినా సరే అది ఫ్యూచర్‌లో అమలు కాదు. అమలు చేసినా అరకొరగానే చేస్తారనైతే ఒక ఒక ఫిక్స్ అయిపోవాల్సింది ఇంగ ప్రజలు. ఇక్కడ ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, ఆయన చెప్పిన నవరత్నాలు ఏదైతే ఉన్నాయో దానికన్నా డబుల్ ఇస్తా అని చెప్పారు. అంటే డబుల్ కాదు దాదాపు 30, 40% అయితే పెంచారు. 30, 40% ఎక్కువ ఇస్తా అని చెప్పుకొచ్చారు గదా! ఎంత ఎక్కువ ఇస్తా అని చూసాం కదా మనం. ఆయన 12,000 అన్న దాన్ని 20,000 చేసుకొచ్చారు ఈళ్ళు. 13,000 ఎంతో 12,000 ఇచ్చారు ఆయన అంతకుముందు రైతు భరోసా. ఈళ్ళు దాన్ని 20,000 అన్నారు. సడెన్‌గా ఎంత పెంచారో చూసారు కదా మీరు. 20,000 అన్నారు. ఆయన పింఛన్ 3,500 అది కూడా విడతల వారీగా ఇస్తా అని చెప్పి వీళ్ళు 4,000 అన్నారు. రూ. 1000 టక్కన పెంచేశారు. ఇంకా మీరు చూసుకుంటే మిగతాది గూడా ఆడవాళ్ళకి 1,500 నెల నెల ఇవ్వడం గావచ్చు. ఇవన్నీ అదైతే ఇంక అది అమలు కాదనైతే ముందే అచ్చెన్నాయుడే ఇంగ డిసైడ్ చేసింది కాబట్టి ఇంక దాని గురించి మర్చిపోండి ఆడవాళ్ళైతే. మీకైతే అది నాకు తెలిసి వచ్చే అవకాశం లేదు. లాస్ట్ సంవత్సరం ఏమన్నా ఓట్ల కోసం లాస్ట్ 6 నెలల్లోనో లేకుంటే సంవత్సరంలోనో ఇచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చేమో గానీ అది నాకు తెలిసి అది అమలయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఫ్రీ బస్సు అది ఇంగ రేపు ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు. అది చూడాలి జిల్లాల వరకే పరిమితం చేస్తారా? రాష్ట్రం మొత్తం తిరగొచ్చా? చూడాలి ఆ కండిషన్స్ ఎలా ఉంటాయో. మరి అది కూడా అరకొర ఉంటది. అది నువ్వు జిల్లాల వరకే పరిమితం చేస్తే అది పెట్టి కూడా ఉపయోగం లేదు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ఎళ్ళాలంటే ఇప్పుడు దాదాపు 26 జిల్లాలు, 27 జిల్లాలు అయినాయి అవి.
ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత. ఒక జిల్లా, ఒక జిల్లా అంటే ఎంత ఎంత చిన్నది? ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్ ఎళ్ళాలంటే ఆ ఇవే ఎన్ని డిస్ట్రిక్ట్‌లు అయిపోయినాయి చూసారు కదా! మన ప్రకాశమే 2 అయిపోయింది. గుంటూరు 2 డిస్ట్రిక్ట్‌లు అయిపోయింది కదా! మరి ఒక డిస్ట్రిక్ట్ ఒకటి నుంచి సత్తెనపల్లి నుండి గుంటూరుకెళ్ళాలంటే ఎళ్ళలేరు గదా! నర్సరావుపేట ఉన్నోళ్ళు గుంటూరుకెళ్ళాలంటే ఎళ్ళలేరు కదా! జిల్లా మారిపోద్ది గదా! మరి ఆ కండిషన్స్ ఏమైనా పెడతారా? కాబట్టి ఇలాంటి ఏమి అర్థం పర్థం లేకుండా అయితే ముందుకెళ్తూ ఉందండి. ప్రస్తుతం అయితే కూటమి గవర్నమెంటు. ఏది లాస్ట్ మినిట్ వరకు ప్రజలనైతే మభ్యపెట్టుకుంటూ వచ్చు. ఆశ చూపించి, ఆశ చూపించి లాస్ట్‌లో ఒక షాకింగ్ న్యూస్ అయితే ఇస్తా ఉంటారు. ఇది సేమ్ ఇలానే అన్నదాత సుఖీభవ ఏదైతే రైతు భరోసా ఉందో లాస్ట్ మినిట్ వరకు 20,000, 20,000 అని కాదు. 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అది కాకుండా 14,000 ఇస్తామని చెప్పారు. అది కూడా 3 విడతలుగా ఇస్తామని చెప్పేసి ఒక షాకింగ్ యేసారు. ఖతం. చూద్దాం. ప్రస్తుతానికైతే ఆహ్, వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది. ఖచ్చితంగా ఇంకొచ్చే 4 ఏళ్ల పాటైతే వాళ్ళు ఏం చేసినా, ఏం చెప్పినా మనం వినాల్సిందే. మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిందే. ఇంక అంతకు మించి మన చేతుల్లో ఏముండదు కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి దాన్నైతే ప్రశ్నిస్తాం. ప్రశ్నించాల్సిన బాధ్యత అయితే మన పైన ఉంటుంది. అక్కడ అక్కడ బాగా జరుగుతుంది. అంతా పరిపాలన బాగుందని మనం టీడీపీ పచ్చ ఇది అంటారు దాన్ని ఏమంటారు? చేయి కోసుకుంటే పచ్చనెత్తురొస్తది చూసావా? అలాంటైతే మనం కాదు గాబట్టి, మనం న్యూట్రల్‌గా ఉంటాం. మనకు ఆ టైంలో ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేస్తాం అంతే. తప్ప వాళ్ళ పాలసీలు నచ్చి మనమైతే ఓట్లేస్తుంటాం. అంతకు మించి మనం వాళ్ళ వాళ్ళ కోసం చేతులు కోసుకోము. వాళ్ళ కోసం మనం అంత ఎగబడాల్సిన అవసరం లేదు. అది మార్చుకుంటే మంచిదని నేను గూడా ఎన్నో సార్లు కార్యకర్తలుగా చెప్పాను. అది మనం అంత అవసరం లేదనిపించింది నాకైతే. అంత మరి ఎగబడాల్సిన అవసరం లేదు. వాళ్ళేం మనకేం ఊరకేమి ఇవ్వట్లేదు. మన టాక్సీ డబ్బులే మనకే ఇస్తున్నారు కాబట్టి, అది కొంచెం మైండ్‌లో పెట్టుకొని మనమైతే ముందుకెళ్దాం. చంద్రబాబు నాయుడు గారైతే ప్రస్తుతం సంక్షేమ విషయంలో అయితే చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు. సరే మిగతా ఇంకా ఇయి చేస్తే అయి కట్టంటే సరే చెప్పారు గదా! ముందు చెప్పినప్పుడు అది చెప్పకూడదు కదా మీరు. చెప్పకుండా మీరు ఎలక్షన్‌లో గెలిచుంటే, ఈరోజు అసలు దీని గురించి చర్చే ఉండదు గదా! చర్చే ఉండదు. పూర్తిగా అభివృద్ధే చేయమని చెప్పండి. ఎవరొద్దన్నారు? సింగపూర్ ఎళ్ళమనండి, లండన్ ఎళ్ళమనండి, ఇన్వెస్టర్‌ని తీసుకురమ్మనని చెప్పండి. రాష్ట్రాన్ని డెవలప్ చేయమనండి. ఎవరు చెప్పారు? కదా! ఇది మరి నేను చెప్పాలనుకుందండి. ఇప్పటికైనా సంక్షేమ విషయంలో అజాగ్రత్తగుంటే మటుకు ప్రజలు మీరు అభివృద్ధి చేసింది, చేయంది అసలు పట్టించుకోరు. ఖచ్చితంగా సంక్షేమం చేయకపోతే చాచి చెంపన కొడతారండి. అది జగన్‌మోహన్ రెడ్డికి మీరనొచ్చు జగన్‌మోహన్ రెడ్డి సంక్షేమం ఇచ్చి ఎందుకు ఓడిపోయాడంటే సేమ్ అతనికన్నా డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు గదా! అందరిని మాయ చేశారు గదా! వాళ్ళకన్నా డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడ్డారు ప్రజలు. ఆశావాదులు గదా! ప్రజలనేవాళ్ళు ఆశావాదులు. అతనికన్నా డబ్బులు ఎక్కువ ఇస్తారని ఆశపడి కొంచెం టర్న్ అయిపోయారు ఇటు. టర్న్ అయిపోయి ఓట్లు కుమ్మరించారు. అధిక మెజారిటీ చాలా వచ్చింది. 11 సీట్లు జగన్ అక్కడ కూర్చున్నాడు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి టీడీపీ కన్నా ఎక్కువ ఇప్పుడున్న కూటమి కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తాను, ఎక్కువ డబ్బులు ఇస్తానంటే ఆటోమేటిక్‌గా టర్న్ అయిపోతారు. ఇదే జరుగుతుంది. ప్రస్తుతానికైతే సంక్షేమంలో అందులో నేను ఇక్కడ చాలా ఏదంటే పేదవాళ్ళకి డబ్బులు ఇస్తే ఏమవుద్దంటే అండి, వాళ్ళు కొంచెం ఏదైతే చిన్న చిన్న వాళ్ళకు ఉన్న కొంచెం అప్పుల పాలయ్యి ఉంటారు. లేకుంటే అది చాలా ఊతమిస్తుందండి. వాళ్ళకి ధైర్యం ఇస్తుంది, భరోసా ఇస్తుంది. ఇప్పుడు మీరు ఆ టైంలో అన్నదాత సుఖీభవ 14,000 మీరు యేసుంటే ఎంత భరోసా ఉండేది రైతులకైతే ఈ టైంలో ఖచ్చితంగా ఈ మందులు పెట్టే టైము, లేకుంటే ఈ టైంలో మీరు స్ప్రేలు చేసే టైం ఇది రైతులు. ఎంత భరోసా ఉండేది ఆ 14,000 పడుంటే. దాన్ని నీరు గార్చేశారు. సరే చూద్దాం. ప్రస్తుతానికైతే అండి ఇదండి. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానెల్‌ని. ఇలాంటి వీడియోలతో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. థాంక్ యూ సో మచ్.